హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో వీడియోస్ పెట్టకైతే చాలా రోజులు అవుతుంది. సో ఈరోజు అయితే నేను మనకి వచ్చే కామెంట్స్ గురించి అయితే నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో దేని గురించి అంటే, నేను 1 year అవుతుంది గోరీ క్రీమ్ అని ఒక క్రీమ్ గురించి అయితే నేను వీడియో చేశాను. సో దాని కింద అయితే కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో దాని గురించి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం కంటే వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను. సో దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే నేను చెప్తాను. కామెంట్ అయితే చదువుతున్నాను. హాయ్ అక్క, నేను కొత్త సబ్స్క్రైబర్ని. గోరీ క్రీమ్ వాడిన తర్వాత ఉదయం శనగపిండి పసుపు వాడచ్చా? సో అది మీరు ప్యాక్ లాగా వేసుకుంటారు కాబట్టి వాడచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. నైట్ మీరు ఈ క్రీమ్ అయితే నైట్ యూజ్ చేస్తారు కదా, మార్నింగ్ టైంలో మీరు ఫేస్ ప్యాక్స్ అయినా ఏవైనా మీరు ఏం చేయాలనుకుంటే అది వేసుకోవచ్చు. ఇంకొకరు, అక్క గోరీ క్రీమ్ వాడితే ఫేస్ పైన హెయిర్ వస్తుందా? ఒకవేళ వస్తే ఏం చేయాలి ప్లీజ్ చెప్పండి అక్క. సో అందరికీ రావాలని రూల్ ఏం లేదండి ఫేస్ పైన హెయిర్. సో కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. హెయిర్ వస్తుందని అంటే ఇంకా దాన్ని మీరు రిమూవ్ చేస్తారా లేదంటే అలానే మీకు ఇష్టం ఉంటుందా, అది మీ ఇష్టం. అందరికీ రావాలని అయితే ఏమి ఉండదు. నాకైతే ఫేస్ పైన ఎటువంటి హెయిర్ రాలేదు. నార్మల్గా ఎంత ఉండాలో అంతే ఉండేది నా ఫేస్ పైన హెయిర్. నేను ఇంకా కూడా యూజ్ చేస్తున్నాను అదే క్రీము నైట్ టైంలో. వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది. ఇట్లా కంటిన్యూగా మాట్లాడక కొంచెం మాట అటు ఇటు అయిపోతుంది. కోడ్ పెట్టండి, ఒరిజినల్ కాదో చెప్పు అక్క. సారీ అక్క, నేను స్కిన్ షైన్ క్రీమ్ యూజ్ చేసా, అప్పుడు చాలా స్కిన్ షైన్ క్రీమ్ యూజ్ చేసా, ఇప్పుడు చాలా బ్లాక్ అయ్యాను. గోరీ క్రీమ్ యూజ్ చేస్తే పడతలేదు నా ఫేస్కి. కొన్ని క్రీమ్స్ మన ఫేస్కి అలవాటు పడినాయి అనుకోండి, మనం ఆ క్రీమ్ వాడితేనే మన ఫేస్ బాగుంటుంది. దానికంటే మనం ఇంకా వేరే అది బాగాలేదనో లేకపోతే బాగా రోజులు వాడుతున్నాము మనకి బోర్ అనిపించో లేకపోతే దానితోటి ఇంకా మళ్ళీ రిజల్ట్ రావట్లేదు అనో వేరే క్రీమ్ ట్రై చేస్తే మన ఫేస్కి ఆ క్రీమ్ మాత్రమే పడి ఉంటుంది అన్నట్టు, వేరే క్రీమ్ని సెట్ అవ్వనివ్వదు. సో నేను చాలా ట్రై చేశాను. నాకు నా ఫేస్కి అయితే గోరీ ఒకటే మంచిగా పడింది. నేను అది మానేద్దామని ఎంత ట్రై చేసినా కూడా నా స్కిన్ అయితే తీసుకోలేదన్నమాట. సో అట్లా తీసుకోదన్నమాట. మనం రెగ్యులర్గా మనకి ఏదైతే పడుతుందో అదే యూజ్ చేయాలి. దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ వేరే యూజ్ చేస్తే పడదు. అండ్ స్కిన్ షైన్, స్కిన్ లైట్ ఇట్లాంటి స్టెరాయిడ్ క్రీమ్స్ అయితే యూజ్ చేయొద్దు. ఫార్మసీలో కొన్ని క్రీమ్స్ అయితే స్టెరాయిడ్ లేనివి అయితే ఉంటాయండి. లైక్ పింపుల్స్ తగ్గడానికి, స్కిన్ గ్లో రావడానికి, ఫేస్ పైన పిగ్మెంటేషన్ తగ్గడానికి, మెలాస్మా తగ్గడానికి స్టెరాయిడ్ లేని క్రీమ్స్ మాత్రమే యూజ్ చేయండి. హాయ్ సిస్టర్, వేరే క్రీమ్ స్కిన్ ఎలికా యూజ్ చేశాను, ఫేస్ బ్లాక్ మచ్చలు వచ్చాయి. ఇప్పుడు గోరీ క్రీమ్ యూజ్ చేశాను, మంచిదేనా? గోరీ సోప్, గోరీ ఫేస్ వాష్ యూజ్ కెమికల్ సిస్టర్, చెప్పండి ఏ సోప్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి ప్లీజ్ రిప్లై. సో నేనేం చెప్పానంటే, తను వేరే ఏదో క్రీమ్ అయితే యూజ్ చేసిందంట, స్కిన్ ఎలికానో ఏదో. సో దాని తర్వాత నేను గోరీ క్రీమ్ అయితే వాడాలనుకుంటున్నాను. గోరీ క్రీమ్తో పాటు గోరీ సోపు, ఫేస్ వాష్ కూడా చెప్తున్నారు కదా. సో అవన్నీ కంపల్సరీ వాడాలా, ఓన్లీ గోరీ క్రీమ్ ఒకటే యూజ్ చేయొచ్చా అంటే నేను అన్నాను, తన కింద రిప్లై ఇచ్చానమాట. ఓన్లీ గోరీ క్రీమ్ ఒక్కటి యూజ్ చేస్తే సరిపోతుంది, మీ ఇష్టం. ఫేస్ వాష్ వాడాలి అనుకుంటే వాడచ్చు. అన్నీ కొందరికి పడాలని ఏం రూల్ లేదండి. నేనైతే రెగ్యులర్గా ఏం సోప్ వాడతానో అదే యూజ్ చేస్తాను. ఫేస్ వాష్ అయినా సోప్స్ అయినా మీరు రోజు ఏది యూజ్ చేస్తారో అది యూజ్ చేయండి, అదే వాడాలని ఏం రూల్ లేదు.
దీన్ని మనం ఫెయిర్ అండ్ లవ్లీ వాడినట్టు వాడాలా లేక నైట్ రాసుకొని మార్నింగ్ కడిగేయాలా? సో దీన్ని అయితే మనం నైట్ టైం రాసుకొని మార్నింగ్ కడిగేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇట్లాంటి స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ కొన్ని నైట్ వాడితేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. మార్నింగ్ టైంలో మనం కొంచెం డస్ట్ పొల్యూషన్లో అట్లాంటి దాంట్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి మార్నింగ్ కంటే నైట్ యూజ్ చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది. స్కిన్ షైన్ యూజ్ చేసే వాళ్ళు ఆ క్రీమ్ వదిలేసి గోరి క్రీమ్ యూజ్ చేయొచ్చా? సో స్కిన్ షైన్ అయినా ఏదైనా కూడా యూజ్ చేసేవాళ్ళు అది పక్కకు పెట్టేసి వాడాలనుకుంటే కొంచెం 1 వీక్ ఒక 2 వీక్స్ అట్లా గ్యాప్ తీసుకోండి. ఆ క్రీమ్ వాడిన తర్వాత ఇప్పుడు స్కిన్ షైన్ ఉందనుకోండి, అది వాడడం ఆపేసిన తర్వాత మీ ఫేస్ పైన చాలా అంటే చాలా తెలిసిపోతుంది మార్పు అనేది. బ్లాక్ అవ్వడం, రెడ్గా అవ్వడం, దాని తర్వాత మీరు చాలా అంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ కూడా ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత భరించిన తర్వాత ఈ గోరి క్రీమ్ అయినా లేకపోతే ఇంకా వేరే ఏదైనా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్కిన్ షైన్ అనేది స్టెరాయిడ్ క్రీము, దాన్ని వాడినంతసేపు బాగుంటుంది. ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత దాని రియాక్షన్ ఉంటుంది. దాన్ని ఆపేసినా కూడా దాని రియాక్షన్ అట్లనే ఉంటుంది. సో దాన్ని ఏ క్రీమ్ అయినా ఆపిన తర్వాత వెంటనే వేరే క్రీమ్ యూజ్ చేయకపోవడం బెటరు. మంచి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అట్లాంటివి డే టైంలో మంచిగా అప్లై చేసుకొని స్కిన్కి రొటీన్ ఫాలో అవ్వకుండా ఒక 1 వీక్ 2 వీక్స్ ఒక 10 డేస్ అట్లా గ్యాప్ తీసుకొని వేరే నైట్ క్రీమ్ అనేది ట్రై చేయండి. సో నేను ఈ కామెంట్ కింద అయితే రిప్లై, స్కిన్ షైన్ అసలు వాడొద్దండి అండ్ మీరు స్కిన్ షైన్ వాడటం మానేసాక 1 వీక్ తర్వాత గోరి స్టార్ట్ చేయండి, గుడ్ రిజల్ట్ ఉంటుందని చెప్పిన. ఆ కామెంట్ కింద అయితే వేరే వాళ్ళు, స్కిన్ షైన్ క్రీమ్ వాడిన వాళ్ళకి ఈ క్రీమ్ వర్క్ అవ్వదు, నాకు సెట్ అవ్వలేదు, ఫుల్ బ్లాక్ అయిపోయా. అదేనండి నేను చెప్తున్నాను, ఈ స్కిన్ షైన్, స్కిన్ లైట్ ఈ క్రీమ్స్ ఏంటంటే వెంటనే ఒక 2-3 డేస్లోనే ఫుల్ గ్లో తెప్పిస్తుంది. సో దాన్ని ఎఫెక్ట్ ఎట్లుంటుంది అంటే ఇంకా ప్యూర్ బ్లాక్ ఉన్న వాళ్ళని కూడా ప్యూర్ వైట్ చేస్తుంది. దాని అది కూడా అంత తొందరగానే వచ్చేస్తుంది. దాని ఏమంటారు ఎఫెక్ట్స్ కూడా. ఇంకొకరు చెప్తున్నారు, మ్యామ్ నేను ఈ క్రీమ్ యూస్ చేస్తున్నా 3 మంత్స్ అవుతుంది, కానీ చిన్నగా పింపుల్స్ రావడం, మచ్చలు రావడం లాంటివి అవుతున్నాయి, పోతున్నాయి. మరి ఈ క్రీమ్ యూస్ చేస్తూ ఉండాలా లేక ఆపేయాలా? ప్లీజ్ రిప్లై మ్యామ్ అని అడుగుతున్నారు. మళ్ళీ ఇంకొక కామెంట్ చేసిరండి, కానీ నా ఫేస్ పై మంచి ఇంప్రూవ్ అనేది వచ్చింది, కానీ మచ్చలు అవుతున్నాయి. ఏం చెప్తున్నానంటే ఈ క్రీమ్ యూజ్ చేసినప్పుడు మనం కొంచెం డే టైంలో యూజ్ చేయొద్దు, డస్ట్ పడద్దు స్కిన్ పైన. మంచిగా నీట్గా ఫేస్ వాష్ చేసుకొని మీరు ఎప్పుడైతే పడుకుంటారో ఒక 10-15 నిమిషాల ముందు దీన్ని అప్లై చేసుకోవాలి. అండ్ కొన్ని ఏరియాస్ ఉంటాయి, వాటర్ ప్రాబ్లం ఉంటాయి, దానివల్ల కూడా పింపుల్స్ రావచ్చు. డే టైంలో మంచి ఫేస్ వాష్ని, మాయిశ్చరైజర్ని, సన్ స్క్రీన్ని అప్లై చేసుకుంటే ఎటువంటి పింపుల్స్ రావు. సో నేనేం చెప్పానంటే కంటిన్యూ చేయండి. ఈ క్రీమ్ వాడినప్పుడు ఎండలోకి వెళ్ళొద్దు అండ్ డస్ట్ లాంటివి పడితే కూడా అలాగే పింపుల్స్ వస్తాయని చెప్తున్నాను. సో నైట్ మనం వాడతాము, మార్నింగ్ లేచి డైరెక్ట్ ఎండకు పోయినాం అనుకో ఏ క్రీమ్ మనకు సూట్ అవ్వదు. సో దానికోసం ఏంటంటే మన స్కిన్ ఎట్లాంటి టైపు అని తెలుసుకొని దానికి తగ్గట్టు ఒక మంచి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తే మన స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. నేను సన్ స్క్రీన్ అప్లై చేయాలి అని ఒక కామెంట్ కింద పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ అక్క. నేను ఏ సన్ స్క్రీన్ వాడాలి, దానిపైన ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ వాడొచ్చా? సో సన్ స్క్రీన్ అనేది మీ ఇష్టం అండి, మీ స్కిన్ టైప్కి తగ్గట్టు మీరు వాడితే బెటరు. నేనైతే మామయ్యకి యూజ్ చేస్తున్నాను, SPF 50. ఓకే, నాకు బాగానే ఉంటుంది. నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా యూజ్ చేస్తానండి సన్ స్క్రీన్, బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా కంపల్సరీ. సో నేను అదే చెప్పిన,
సన్ స్క్రీన్ వాడిన తర్వాత దానిపైన పౌడర్ వేసుకోవచ్చు, ఫెయిర్ అండ్ లవ్లీ వాడచ్చు, ఏదైనా చేయొచ్చు. సో క్రీమ్ వాడిన తర్వాత ఫేస్ పైన హెయిర్ వస్తుందా అంటే అది స్కిన్ టైప్ని బట్టి అండి. హెయిర్ అనేది వస్తుంది రాకపోవడం అనేది స్కిన్ టైప్ని బట్టి. కొంతమంది ఫేషియల్ హెయిర్ని కూడా రిమూవ్ చేస్తూ ఉంటారు. సో అట్లా రిమూవ్ చేసే వాళ్ళకి ఏదైనా క్రీమ్స్ పెట్టినా కూడా ఇంకెక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లా కంటిన్యూ చేయాల్సి ఉంటుందండి. ఒకసారి మనం ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసామంటే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయాలనుకుంటే ఏదన్నా జెల్ లాంటిది లైక్ అలోవెరా జెల్ లేకపోతే ఇంకేదైనా జెల్స్ ఉంటాయి కదా, అట్లా అప్లై చేసి ఆ హెయిర్ని అయితే రిమూవ్ చేయండి. స్కిన్కి అయితే అంత ప్రాబ్లం ఏమీ రాకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ గోరి క్రీమ్ వాడిన తర్వాత నైట్ యూజ్ చేస్తారు కదా, మీకు మంచిగా అనిపిస్తే డైలీ యూజ్ చేయండి. ఒకవేళ దాన్ని కొంచెం తగ్గించాలి, మన స్కిన్ బాగానే ఉంది అని అనిపిస్తే డే బై డే యూజ్ చేయండి. మనం ఏ క్రీమ్ని కూడా పర్మనెంట్గా యూజ్ చేయొద్దు. సో ఇట్లనే మనం రోజు ఎక్కువ యూజ్ చేసినా కూడా ప్రతి ఒక్క క్రీమ్లో కెమికల్స్ అయితే కలుపుతూ ఉంటారండి. సో ఫార్మసీ క్రీమ్స్లలో స్టెరాయిడ్స్ అవి ఇవి అన్నీ కలుపుతూ ఉంటారు. సో దీంట్లో కూడా కలపకుండా అయితే ఎవరు ఏముండరు. కానీ మనకి ఏంటంటే స్కిన్ కొంచెం గ్లోగా ఉండాలి, బ్రైట్గా కనిపించాలి, అందరిలాగా మనము ఉండాలని మనకి ప్రతి ఒక్కరికి ఉంటుంది తాపత్రయం అనేది. సో మనకి ఏం ఎఫెక్ట్ ఏం రావద్దు, మన స్కిన్ ఎప్పటిలాగా మంచిగానే ఉండాలి అనుకుంటే మీరు స్టార్టింగ్ ట్రై చేసేటప్పుడు డే బై డే ట్రై చేయండి. మీ స్కిన్ అలవాటు పడిపోతుంది క్రీమ్ని అబ్జర్వ్ చేసుకోవడానికి. ఫేస్ అనేది మనకు తెలిసిపోతుంది 1 డే 2 డేలోనే మంచిగా ఉందా లేదా అనేది. ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ పెట్టుకొని చేసుకోండి. ఏమైనా ఇచ్చింగ్ లాంటిది ఏమన్నా వస్తేనైతే అవాయిడ్ చేయండి. మనం ఫేస్ పైన పెట్టుకుంటేనైతే ఒకవేళ మనకు పడకపోతే సెన్సిటివ్ ఏరియాలో కొంచెం పొట్టులాగా లేయడం అయితే జరుగుతుంది. నేను ఏదైనా కొత్త క్రీమ్ ట్రై చేసినప్పుడు అయితే నాకు అట్లనే అవుతుంది. ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఫేస్ పైన ట్రై చేస్తా, ఇక్కడ కథం మొత్తం మరకలు అయిపోతాయి. ఇక ఇంట్లో తిడుతూ ఉంటారు, ఏం క్రీమ్లు పెట్టద్దు అది ఇదని. మనం ఏ క్రీమ్ పెట్టకుంటేనేమో ఫేస్ అయితే అంత గ్లో కనిపించేది, మంచిగా ఉండదు. సో అట్లా అన్నమాట. అంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకున్నాను. నాకు తెలియని ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మీరు చెప్పండి. అంటే తప్పుగా చెప్పకండి, నీకు అది తెలియదు ఇది తెలియదు అని. సో నేను ఒక వీడియో చేసిన కాబట్టి దానికి సంబంధించిన కామెంట్స్కి నేనైతే ఇప్పుడు రిప్లై ఇస్తున్నాను. ఇంకేమైనా మర్చిపోతే అయితే సారీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.